ఇక ఎప్పటికీ వరుదిని నన్ను నమ్మకుండా చేసింది. మా అమ్మ చేసిన పని వల్ల వరుదినికి ఏం చెప్పినా ఎవరు చెప్పినా నమ్మే పరిస్థితిలో లేదిప్పుడు. తప్పు చేసినప్పుడు ఏ సమస్యలు రాలేదు. ఆ తప్పుని సరిదిద్దుకునేటప్పుడే దారులన్నీ మూసుకున్నాయి. దుర్మార్గుడిగా బ్రతికినప్పుడు నమ్మిన మనుషులు ఆ మార్గాన్ని వదిలేసినప్పుడు అర్థం చేసుకోలేకపోతున్నారు. వరుదిని నన్ను నమ్మదు. ఆ స్టేజ్ దాటిపోయింది. ఏ సాక్ష్యం చూపించినా అది నేను పుట్టించిందే అనుకుంటుంది. ఎంత బతిమాలినా అది చట్ట ప్రకారం నేను విడాకులు తీసుకోవటానికి చేసే ప్రయత్నమే అంటుంది. అది ఆమె తప్పు కాదు. మొదటిసారి నీ వల్ల మోసపోయింది. ఈసారి మీ అమ్మ మాటలతో మోసపోయింది. ఇక ఏ ప్రయత్నం చేయదలుచుకోలేదు. అదేంటి అప్పుడే నిరాశపడితే ఎలా? ఏం చేయమంటావు ప్రియా? చెయ్యని తప్పుకి శిక్ష పడుతుంటే ఎన్నాళ్ళని భరించాలి? నా వల్ల కాదు. అందుకని వెనుకడుగేస్తావా? తప్పదు. ఈ మనుషులుండే ప్రపంచం నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుంది. ఈ స్వార్థం, ఈ కల్మషం, ఈ కుట్రలు, కుతంత్రాలు వీటన్నిటి నుంచి దూరంగా పారిపోవాలనిపిస్తుంది. ఏమిచ్చింది ప్రపంచం నాకు? ఒక అమ్మని కూడా ఇవ్వలేదు. అమ్మే లేనివాడికి అర్థం చేసుకునే భార్య మాత్రం ఎలా దొరుకుతుంది? వద్దు, ఇంకే మనుషులొద్దు, ఈ అర్థం లేని ప్రయత్నాలొద్దు. వెళ్ళిపోతాను, ఎక్కడికైనా వెళ్ళిపోతాను. నిన్ను మొన్నటిదాకా ఏ ఆడదాన్ని నమ్మలేదు. ఇక నుంచి ఏ మనిషిని నమ్మదలుచుకోలేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మళ్ళీ పాత పార్దులా మారిపోతావా? అంత సులువే అనుకుంటున్నావా? మనుషులే ఉండని చోటు నీకీ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఉన్నా నీకు ఓ బండరాయికి తేడా ఉండదు. బండరాయిగా మారితేనే బాధలుండవు. బాధలకు భయపడే పిరికితనం చావుతో సమానం పార్దు. ఈ అపార్థాలు ఎక్కువ కాలం నిలబడవు పార్దు. నిజం అనేది ఎప్పటికైనా బయటపడి తీరుతుంది. అంతవరకు ఓపిక పడితే చాలు. ఎంతవరకు? ఎప్పటి వరకు? నీకు తెలీదు, నాకస్సలే తెలీదు. కాలానికి తెలుసు. ఏది ఎప్పుడు చెయ్యాలో కాలమే నిర్ణయిస్తుంది. నీలో మార్పు కోసం వరుదిని ఎన్ని నెలలు ఎదురుచూసిందో నీకు తెలుసు. పైగా నువ్వు తప్పు చేశావని తెలిసి కూడా నిన్ను మార్చుకోవడానికి ప్రయత్నం చేసింది. అలాంటిది నువ్వు వరుదినిలో మార్పు కోసం ఒక్క నెలకే విసిగిపోతే ఎలా? ఈ కొద్ది రోజులకే ఆమె ఇక మారదని నిర్ణయించుకుంటే ఎలా? పైగా ఆమె తప్పేమీ లేదని, నీలాగే నాలాగే ఆమె కూడా మీ అమ్మ కుట్రకు బలైపోయిందని తెలిసి కూడా ఆగిపోతే ఎలా? వరుదినిలో అప్పుడున్న ఓర్పు ఇప్పుడు నీలో ఎందుకు లేదు? బాధ ఉదయం పూట నీడలాగా పెరిగిపోయినా సాయంకాలం అయ్యేసరికి తగ్గుతూ వస్తుంది. ఆ తర్వాత వచ్చే చీకటిని కాస్త ఓర్చుకుంటే తెల్లవారేసరికి వెలుగొస్తుంది. ఇది ప్రకృతి ధర్మం. నీడకైనా తోడుకైనా ఇదే ధర్మం. బాధకెప్పుడు స్థిరమైన రూపం లేదు, స్థిరమైన స్థానం లేదు. అలాంటి దాన్ని పట్టుకుని వెనక్కి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంటే వరుదినికి నిజం తెలిసిన రోజు నువ్వెదురుగా ఉండకపోతే ఇంత కష్టానికి విలువే లేకుండా పోతుంది. అర్థం చేసుకో పార్దు. అపార్థాలు తొలగిపోయేదాకా ఆమెని అర్థం చేసుకుంటే
ఈ సంఘర్షణ నీలో ఉండదు. తప్పటడుగులు సరిదిద్దే అమ్మ లేకపోయినా తప్పుడు నిర్ణయాలను సరిదిద్దడానికి దేవుడు నా కోసం ప్రేమించాడనిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రియా. ఏమైందమ్మీ? ఏమైందక్క? ఏమైంది వారు? ఘోరం ఘోరం జరగబోతోంది నందు. ఒక దారుణం జరగబోతోంది. ఎవరికి? రాజాకి. రాజాకి ఏమైంది? ఏమైందక్క? చాలా విషాదం మొదలు కాబోతోంది. ఇక వాడిని ఆ దేవుడు కూడా కాపాడలేడు. అందుకే నేను పెళ్ళొద్దని మొత్తుకున్నాను. అయ్యో నందు, రేపే వారం? గురువారం. కాదు, ఘోరవారం. అక్క, ఇదే మాసం? ధనుర్మాసం. కాదు, దారుణ మాసం. అమ్మా, రేపేంటిదమ్మా? ఏకాదశి. కాదు, ఏకు మేకయ్యే దశి. ఏం దశి? ఈ ఏకు మేకయ్యే దశి. అసలేంటే నువ్వు మాట్లాడేది? ఒక్క ముక్కు కూడా అర్థం కావట్లేదు. ఒక్కసారి చెప్పే గుండె ధైర్యం లేకే ముక్కలు ముక్కలుగా చెప్తున్నానక్క. అసలు ముక్క అసలు చెప్పనే లేదు వారు. నా నోటితో నేను చెప్పలేను నందు. నోటితో చెప్పకపోతే రోటితోనో గోటితోనో చెప్పడం కుదరదు కదా. మళ్ళీ ఎవరేం చేశారే? ఈసారి ఆ దేవుడే చేశాడమ్మా, ఆ దేవుడే చేశాడు. పాపం రాజాని తలుచుకుంటుంటే నా గుండె స్విమ్మింగ్ పూల్ అయిపోతుంది. ఏమవుతుంది? స్విమ్మింగ్ పూల్. గుండె చెరువు అవడం అవుట్డేటెడ్ సామెత కదా, కొంచెం అప్డేట్ అయ్యాను నందు. అసలు రాజాకి ఏమైందక్క? ఏం జరుగుతుంది? రేపొద్దున నీతో పెళ్లి జరగబోతోంది. భలే దాని మమ్మీ. ఎంత భయపెట్టావే రాక్షసి. అయినా భయపడాల్సింది రాజానే. నేను ఏడుస్తా. ఎంత హడలు కొట్టావే. నవ్వుతో మాట్లాడుకోవాల్సిన విషయం బాధగా మాట్లాడుకోవడం నాకు ఇష్టం లేదమ్మా. అందుకే కొత్త వర్షన్లో చెప్పాను. రేపు మంచి ముహూర్తం అమ్మీ. అవును నాన్న, చాలా మంచి ముహూర్తం ఉందట. రేపే అంటే ఎలాగే? సింపుల్ గానే చేద్దాం అనుకున్నాం కదమ్మా, ఏం కాదు. మావయ్య గారు, నేను వెళ్ళి పూలదండలకు ఆర్డర్ ఇచ్చేసి వస్తాను. పుస్తలు మెట్టలు ఎలాగో చేంజ్ చేశాం కదా, పెళ్లి చీర ఎలాగో ఉండనే ఉంది. అన్ని రెడీగానే ఉన్నాయి. నాన్న, నువ్వు పని చేయాలి. చెప్పమ్మీ, ఏం చేయాలి? గుళ్ళో పెళ్లి జరగాలంటే
ముందు వెళ్ళి ట్రస్ట్ చైర్మన్ దగ్గర నో అబ్జెక్షన్ లెటర్ తీసుకురావాలట. ఆ, నువ్వు వెళ్ళి ఆ పని చూడు. అలాగేనమ్మి. ఎలాగూ నేను దండలు ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తున్నాను. మీరు రండి మావయ్య, ఆ పని కూడా పూర్తి చేసుకుని వచ్చేద్దాం. రండి. మంచిది బాబు. గోదావరి, మేము వచ్చేలోపు మిగతా పనులన్నీ చూసుకోండి. అలాగేనయ్యా. పదండి బాబు. రేపు అక్కడికి ఏం కావాలో తీసి పెట్టాలి. పదండమ్మీ. రాక భగవంతుడా, ఈసారి పెళ్లికి ఏ ఆటంకం లేకుండా జరిగేటట్టు చూడు తండ్రి. ఏంటండి ఇలా ఎందుకు వచ్చారు? నీతో మాట్లాడాలి వరుదిని. లోపలికి రండి. ఈ విషయం అందరికీ తెలియడం నాకు ఇష్టం లేదు. మరి బయటికి వెళ్దాం. ఆ, అసలే విషయం? ఇక్కడొద్దు. మీ వాళ్ళు ఎవరు విన్నా ప్రమాదమే. సరే పదండి. పద. పద. అత్తయ్య, ఏంటత్తయ్య గుడికి తీసుకొచ్చారు? చెప్తానమ్మా. నువ్వింకా వీటిని ఎందుకు మోస్తున్నావో నాకు తెలీదు వరుదిని. వాడు ప్రాణాలతో ఉండాలని ఓ తల్లినై ఉండి కూడా నేను కోరుకోవడం లేదమ్మా. మీ కొడుక్కి భార్యతోనే కదా సమస్య, మీతో కాదు కదా. ఇప్పుడు నన్ను కూడా దూరంగా ఉంచాడు కదా. ఎందుకని? ఎందుకంటే వాడి గురించి ఒక్క విషయం నాకు తెలియడం మొదలైంది. మొదట్లో నీతో ఉండే గొడవల వల్ల నేను పట్టించుకోలేదు. తర్వాత ఆలోచిస్తే పూర్తిగా అర్థమైంది. నేనొక ఆడదాన్నై ఉండి సాటి ఆడదానికి ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండటం న్యాయం కాదనిపించింది. ఇప్పుడు కొత్తగా జరిగేదేముంది? కొత్త విషయం
ఒకటి బయటపడింది వరుదిని. ఏంటది? అది చెప్పాలనే వచ్చాను, కానీ ఎలా చెప్పాలో తెలియడం లేదు. అత్తాకోడళ్ళకి పడకపోవటం, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం, ఇవన్నీ చాలా ఇళ్లలో జరుగుతూనే ఉంటాయి. సర్దుకుపోయేవాళ్లు కలిసి ఉంటారు, సర్దుకోలేని వాళ్ళు విడిపోతుంటారు. అంత మాత్రాన పగలు ప్రతీకారాలు పెంచుకునేంత రాక్షసంగా మారిపోవడమేమిటో నాకు అర్థం కావటం లేదు. మీరిదంతా ఎందుకు చెప్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. పగలు ప్రతీకారాలు ఎవరి మీద పెంచుకున్నారు? ఎవరి కోసమైతే నువ్విన్ని రోజులు ఓపిక పట్టావో, ఏ మార్పు కోసం నువ్వు ఆ కష్టాలన్నీ భరించావో, ఆ మనిషి నిజంగా మనిషి అయితే నీ సహనానికి చేతులెత్తి మొక్కాలి. కానీ అందుకు బదులుగా నిన్ను నన్ను చంపేయాలనుకుంటున్నాడు. మీ అబ్బాయి నన్ను చంపాలని చూస్తున్నాడా? అవును. ఎందుకు? అతనికి కావలసినట్టే నేను దూరంగా తప్పుకున్నాను కదా. అతను కోరుకున్నట్టే ప్రియకి తనకి అడ్డు రాలేదు కదా. ఇంకా నన్ను చంపాలనంత కస దేనికి? అంత పగ పెంచుకోవడానికి అసలు కారణం ఏంటి? ప్రియా, వాడు ప్రియని పెళ్లి చేసుకోటానికి చట్టప్రకారం విడాకులైతే చాలనుకున్నాడు. ఆలస్యమయ్యే కొద్దీ ప్రియకు వాడి మీద నమ్మకం పోతోంది. వాళ్ళిద్దరి సంగతి నీకు తెలిసిపోయేసరికి ప్రియలో భయం మొదలైంది. ఇంకా తొందర పెట్టడం ఎక్కువ చేసింది. చివరికి నిన్న రాత్రి ఇద్దరూ కలిసి నిన్ను చంపేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. మీరు మీ అబ్బాయి ఒకే ఇంట్లో ఉండటం లేదు కదా. మిమ్మల్ని కూడా పక్కన పెట్టాడని మీరే అంటున్నారు కదా. మీరెక్కడో అతనెక్కడో. అయినా ఈ రహస్యం మీకెలా తెలిసింది? అసలు మీరు చెప్పిందంతా నేనెందుకు నమ్మాలి? నాకు తెలుసు. నా ఇంట్లో ఉన్నన్ని నాళ్ళు నానా బాధలు పెట్టి అడుగు బయట పెట్టగానే హఠాత్తుగా అభిమానం పుట్టుకొచ్చిందంటే నువ్వు నమ్మవు. నేను నీ మనిషిని చెప్పుకోవడానికి రాలేదమ్మా. నేను మనిషిని నిరూపించుకోవడానికి నిజం చెప్పాలని వచ్చాను. నేను మిమ్మల్ని నమ్మడం నమ్మకపోవడం అనేది పక్కన పెట్టండి. చంపాలనుకునేంత పెద్ద నిర్ణయం వాళ్ళిద్దరూ కలిసి తీసుకున్నారని నాకు రుజువేంటి చెప్పండి. నేనేం చెప్పినా నీకిలాగే అనిపిస్తుంది. సతీ, అమ్మా. సతీ, వస్తున్నానమ్మా. నమస్కారం అమ్మా. వీడు సతీ. పార్థు ఇంట్లో వంట పని చేస్తూ ఉంటాడు. నా మీద నీకు నమ్మకం కుదరకపోతే కనీసం వీడు చెప్పేదైనా విను. ఇదంతా నా కొడుకు మీద నేను బురద జల్లుకోవడం కోసం కాదు. నువ్వు జాగ్రత్తగా ఉంటావని చెప్తున్నాను. చెప్పరా సతీ? అమ్మగారు చెప్పేదంతా నిజమేనమ్మా. కొత్తగా పనిలో చేరినప్పుడు బాబుగారు ఒక్కరే అనుకున్నాను. ఆ తర్వాత ఆయనకి అందరూ ఉన్నారని తెలిసింది. ఎలా తెలిసింది? ప్రియమ్మ రోజు బాబుగారి దగ్గరికి వస్తూనే ఉంటారు కదమ్మా.